వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి వెబ్సైట్లో మార్పులు. 10th ఇంటర్ మార్కుల పర్సంటేజీ తొలగింపు. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం. డిగ్రీలో 35% మార్కులున్న దరఖాస్తు అప్లోడ్కు అవకాశం. మెగా డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10th ఇంటర్ మార్కుల పర్సంటేజీ సీలింగ్ తొలగించింది. డిఎస్సి వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం మెగా అగచాట్ల డిఎస్సి పేరుతో మీడియాలో వచ్చిన వార్తలకు విద్యాశాఖ స్పందించి సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 45% మార్కులు తప్పనిసరి చేసింది. ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 45% మార్కులు నిర్ణయించింది. అయితే ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్ఏలకు 10వ తరగతి, ఇంటర్లోనూ అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్సు అర్హత కల్పించారు. అయితే వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూలింగ్లో 10 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితోపాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్పులు చేశారు. డిగ్రీలో 35 మార్కులకు అప్లోడ్పై ఆశ్చర్యం. ఎస్జీటీ రాసేవారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వుడు అభ్యర్థులకు 45% మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 45%, పీజీటీలకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 50% మార్కుల సీలింగ్ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కులు కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వయోపరిమితి, ఆయా పోస్టులకు 35% మార్కులు ఉన్న దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.